హల్లెలూయా. షాలోమ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారండి? క్షేమంగా మహోన్నతుని చాటున మనమందరం ఉన్నాం కాబట్టి మీరందరూ గృహంలోకి చేరి మీ యొక్క కుటుంబంతో సంతోషంగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించుటకు ఆయన సన్నిధిని కాసేపు మనమందరం కూడా మన సమస్యలన్నీ మర్చిపోయి మోకరిల్లుదాం, ఆయన స్తుతిద్దాం, కొనియాడదాం, కృతజ్ఞతతో దేవుడికి వందనాలు చెల్లిస్తాం. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతి 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 స్తోత్రము 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 స్తోత్రము. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాల స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి యేసయ్య, ఉదయం నుంచి ఈ సాయం సమయం వరకు మమ్మల్ని అందరినీ ప్రభా క్షేమంగా ఉంచి సజీవ లెక్కలో చేర్చి ప్రభా నీ సన్నిధిని ఈ విధంగా మమ్మల్ని అందరినీ తండ్రి యేసయ్య ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నేను కీర్తనకారుడు అన్నట్టుగా మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటున్నారు ప్రభా. అదేవిధంగా మేము కూడా ప్రభా యేసయ్య నీ చాటును నివసిస్తున్నాం ప్రభా. నీవే మా ఆశ్రయమయ్యా, మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గాని నీవే తండ్రి యేసయ్య. ఈ రోజంతా ప్రభా నువ్వు కాచి కాపాడి ప్రభా తోడయుండి నడిపిన విధానాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా యేసయ్య. ఎన్నేకపోయినా తండ్రి యేసయ్య, మరి ఆపదలు పొంచి ఉండగా ఎంతోమంది నన్ను చిక్కించుకోవాలని, నన్ను తండ్రి నాశనము చేయాలని ప్రభా ఎంతోమంది గుంటలు తవ్వి ఉండగా ప్రభా నువ్వు మరి తన నాశనమైన కరమైన గుంటల నుండి పడకుండా నా ప్రాణాన్ని విమోచించిన విమోచకుడు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభా. పొంచి ఉన్న ప్రమాదాల నుండి తండ్రి యేసయ్య కాపాడి క్షేమంగా తను నన్ను గృహం చేర్చాడు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నా కుటుంబంతో సంతోషించుటకు, నా భార్యతో, బిడ్డలతో, భర్తతో తండ్రి యేసయ్య మరి సంతోషించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సువర్ణ అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా బ్రతికినంత కాలం నీకు సాక్షిగా ఉంటానయ్యా తండ్రి యేసయ్య. అయ్యా నీ రెక్కల నీళ్ళలో ప్రభా మాకు క్షేమం ఉన్నది ప్రభా. చీకటిలో సంచరించినప్పటికీ తండ్రి యేసయ్య, పాడు చేయు రోగములు ఉన్నప్పటికీ ప్రభా మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నానంటూ ప్రభా నీ సన్నిధిని విరిగిన హృదయంతో తండ్రి మోకరిల్లిన ప్రతి బిడ్డనయ్యా పేరు పైన జ్ఞాపకం చేసుకుంటున్నాను, సహాయం చేయండి ప్రభా. మరి తండ్రి ఎంతమంది నీ యొక్క సన్నిధిని మోకరిల్లి ప్రభా ఇదిగో గర్భఫలం కొరకు తండ్రి యేసయ్య అడుగుతున్నారో ప్రభా, ఆశతో ఉన్నారో ప్రభా, వారు బాధలతో తండ్రి కన్నీటితో దుఃఖములు కూడా నడిపించబడుతున్నారో ప్రభా, అటువంటి వారిని బిడ్డ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, సహాయం చేయండి అయ్యా. వారి గర్భములో తెరవండి ప్రభా. మరి శారాకు మీరు అన్నారు ప్రభా, మీదరికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని సెలవిచ్చున్నావు ప్రభా. అన్నాకు అలాగే ప్రభు యేసయ్య ఇచ్చావు తండ్రి. అన్న కన్నీటిని తుడిచిన దేవా, శారా నిందలను అవమానాలు కొట్టివేసిన దేవా మీకు వందనాలు ప్రభా. అలాగే యొక్క తండ్రి గర్భఫలం కొరకు తండ్రి ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డ నిందను తండ్రి కొట్టివేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎవరైతే శరీరంలో బలహీనతలతో ఉన్నారో ప్రభా, ఆత్మీయ జీవితంగా బలహీనతలతో ఉన్నారో అటువంటి వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, సహాయం చేయండి ప్రభా. వారిని లేవనెత్తండి నైనా, ప్రతి బంధకాల నుంచి ప్రభా వారిని విడిపించండి తండ్రి, విడిపించండి కదండి. శక్తిగల నామంలో బలపరచండి ప్రభా యేసయ్య. మరి తండ్రి అనారోగ్యంగా ఉన్న వారందరినీ ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. చీకటి శక్తుల చేత పీడింపబడుచున్న వారు ఉన్నారయ్యా, సహాయం కొరకు ప్రభా యేసయ్య నాకు ఇక్కడి నుంచి సహాయం వచ్చి కొడల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నానని ప్రభా యేసయ్య బాధపడుతూ కన్నీరు విడుస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని తండ్రి విడిపించండి తండ్రి. ప్రతి బంధకములకు ఆజ్ఞాపించు తండ్రి యేసయ్య. సమతల గల భూమిపై వారు నిలవబెట్టండి నాయన ప్రభా, నీకు స్తోత్రమైనా. మరి ఎంతమంది యవ్వన బిడ్డలు ఉన్నారు ప్రభా, రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభా, సహాయం చేయండి తండ్రి. అగ్నిలో నుండి ఒకరిని లాగినట్లుగా ప్రభా నీ సన్నిధిని వారు నిలవబెట్టకు సహాయం చేయండి ప్రభా తండ్రి యేసయ్య. వారి యవ్వన బలాలను నీకు ఇచ్చుటకు సహాయం చేయండి తండ్రి. వేషలకులోను వేష సాంగత్యములతోనూ ప్రభా అసంపూర్ణమైన జీవితము జీవిస్తూ చెడు వ్యసనాలకు బానిసలైపోయిన తండ్రి మా యొక్క యవ్వనస్తులను ఆశీర్వదించండి ప్రభా. చూడండి ప్రభా వారిని ప్రభా అటువంటి బంధకం నుంచి విడిపించండి తండ్రి యేసయ్య, నీకు వందనాలైనా. ప్రయాణించే వందని తండ్రి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభా, వారికి తోడుగా నడిపించండి ప్రభా. నీ దూతలను కావలించి మార్గం సరళం చేయండి తండ్రి యేసయ్య, నీకు వందనాలు ప్రభా, స్తోత్రములనైనా. మరి ప్రభా ఎంతమంది తండ్రి బిడ్డలు అప్పుల బాధలతో ఉన్నారు ప్రభా యేసయ్య, వారి యొక్క నిందలను తీసివేయండి ప్రభా. ఏ ఒక్కరు తండ్రి అప్పు కోసం వారి ఇంటి ముంగిటకు తండ్రి వచ్చి నిలబడకముందే తండ్రి ఆ అప్పులన్నీ సకాలంలో కొట్టివేయటకు తండ్రి తీర్చివేయటకు కావలసిన సామర్థ్యాన్ని దయచేయండి ప్రభా. జాబ్స్ని దీవించండి తండ్రి, ప్రమోషన్స్ దయచేయండి ప్రభా. బిజినెస్ చేయాలని ఎవరైతే తండ్రి ఆశపడుతున్నా అటువంటి వారికి మంచి అవకాశాలను దయచేయండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను సహాయం చేయండి ప్రభా. వారి చదువుల్లో మంచి ఉత్తీర్ణతను దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి. విద్య ఎందు బుద్ధి ఎందు జ్ఞానమందును వర్ధిల్లుటకు సహాయం చేయండి. వారి యొక్క గోల్స్ రీచ్ అవడానికి కావాల్సిన సహాయమును
కలిసిన జ్ఞానమును వారికి దయచేయండి ప్రభు. కోర్టు సమస్యలతో ఇబ్బందులతో తండ్రి, అన్యాయమైన తీర్పునకు లోబడుతూ తండ్రి, ఎక్కడ మాకు అన్యాయం జరుగుతుందో అని ప్రవ్వా ఎంతగానో బాధపడుతున్నవన్నారు ప్రవ్వా. సర్వలోక న్యాయాధిపతివి నీవే తండ్రి, వారికి న్యాయమును జరిగించండి తండ్రి. ఎంతో మంది తమ కుటుంబ పోషణ కొరకై ప్రభా విదేశాల్లో ఉన్నారు ప్రభా. అటువంటి వారిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి తండ్రి. ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నామని ప్రార్థన అవసరం అడిగి ఉన్నారు ప్రభా, సహాయం చేయండి తండ్రి. వారిని ముట్టండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. యేసయ్య ఇదిగోనైనా చిన్న బిడ్డ అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు, 12 గంటల తర్వాత నిద్రపోవట్లేదు, ఏమైందో అర్థం కావట్లేదు, నాన్ స్టాప్ ఏడుస్తున్నానని ప్రభా వారు మొరపెట్టి ఉన్నారు ప్రభా. ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు ప్రభా, సహాయం చేయండి ప్రభా. ఆ బాబును తన చిన్న బిడ్డను ముట్టండి ప్రభా, స్వస్థపరచండి తండ్రి. ఐసీలో ఉన్నారు, ప్రార్థన చేయండి తండ్రి. యేసయ్య మరి రిక్వెస్ట్ పెట్టినారు ప్రభా, సహాయం చేయండి ప్రభా, వారిని ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. అన్నిటినీ చూచుచున్న దేవుడు నీవేనైనా మరొక్క అవకాశమును దయచేయండి ప్రభా, మరొక్క అవకాశమును దయచేయండి ప్రభా. వారి యొక్క ఆత్మ నశించిపోకున్నట్లుగా ప్రభా, నిన్ను తెలుసుకొని మారు మనసు పొంది నీ యొక్క సిలువ చెంతకు రావడానికి మరొక అవకాశమును దయచేయండి ప్రభా. ఎప్పుడు ప్రభా మమ్మల్ని చేయి విడవని దేవుడు నీవేనాయన. శ్రమలో నేను తోడయుండేదను, మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత మిమ్మల్ని తృప్తిపరుస్తానని ప్రభు యేసయ్య వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. నీ వాగ్దానం అన్ని తండ్రి యేసయ్య మర్చిపోలేనివి ప్రభా, అవన్నీ నెరవేరుటకు మమ్మల్ని స్వతంత్రించుకున్నట్టుకు ఇచ్చిన ప్రభా. అటు వాగ్దానాలు స్వతంత్రం చేసుకుంటూ సహాయం చేయండి ప్రభా. ఇదిగోనైనా ప్రతి బిడ్డను పేరు పేరున నీ పాద సన్నిధిలో సమర్పిస్తూ ప్రభా, ఇంకా ఏమైనా అవసరతలు అడగకుండా ఉంటే అవి కూడా మీకు తెలుసు కనుక తండ్రి దయచేయమని సమస్తం యొక్క చింత యావత్తు మీ పాదం దగ్గర సమర్పించుకుంటూ త్వరలో రాబోచున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. దయచేసి అందరూ కూడా వాక్యం లైక్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ యొక్క కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.